సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. సో ఈయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, అన్ని భక్తి ఛానల్స్లో కనిపిస్తూ ఉంటారు. బేసిక్గా ముందు ప్రెడిక్షన్స్ చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఒక సమస్య వస్తే ప్రెడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ రోజు చాలా విషయాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. యా, ఎప్పుడు వీడియో చేసినా కూడా మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఈరోజు నేను ఒక స్పెషల్ టాపిక్ ఏంటంటే గ్రహణం గురించి. గ్రహణం రోజున ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించే చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ గ్రహణం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ప్రెడిక్షన్స్ ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే మీరు పొలిటికల్ వైజ్ చెప్పారు, పార్టీల వైజ్ చెప్పారు, వీళ్ళు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, అవి జరిగినాయి కొన్ని. కానీ గ్రహణం టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్యూచర్లో అసలు ఉద్యోగ అవకాశాలు ఉండమంటున్నారు, ఉపాధి అవకాశాలు పోతాయి అంటున్నారు, విశ్వంలో మార్పులు వస్తాయని చెప్తూ ఉంటున్నారు. సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు? చూడండి, గ్రహణాలు మనకి ప్రతి సంవత్సరం మన యొక్క భూమి చుట్టూరు గ్రహణాలు అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం కనీసం 2 గ్రహణాలు, 2 నుంచి 4, 6 అలాంటి గ్రహణాలు మనకి ఖచ్చితంగా సంభవిస్తూ ఉంటాయి, అనేక ప్రాంతాల్లో సంభవిస్తాయి. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ గ్రహణాలు సంభవించినప్పుడు ఆ గ్రహణ ప్రభావం వల్ల ప్రకృతిలో, అంటే సముద్రంలో కావచ్చు, వృక్షాల్లో కావచ్చు, అగ్ని పర్వతాల్లో కావచ్చు, జంతుజాలాల్లో కావచ్చు, మానవుల్లో కావచ్చు, కొంత మార్పు సంభవిస్తుంది. అలాగే ఈ గ్రహణంలో ఎందుకంటే రాహు కానీ కేతువు కానీ సూర్యుడితోటి చంద్రుడితోటి కలిసినప్పుడు, ఆ యొక్క గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఆ గ్రహ ప్రభావం వల్ల ఆ యొక్క శరీరాల మీద, ఆ యొక్క నీటి మీద మార్పు అనేది స్పష్టంగా ఉంటుంది. దాని ప్రభావం వల్ల కొన్ని ఫలితాలు ఉంటాయని మన యొక్క సనాతన ధర్మంలో, ముఖ్యంగా మనకి వరాహమిరుడు ద్వారా జ్యోతిష్యం ఏదైతే వచ్చిందో, వరాహమిరుడు అందించినటువంటి బృహజ్జాతకం వంటి గ్రంథాల దగ్గర నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే వాటి ప్రభావం ఉంటుందని చెప్పారు. అయితే ఆ ప్రభావం కొన్ని సందర్భాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉంటుంది. అయితే అది ఏ సమయంలో, ఏ లగ్నంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో అవి సరిగ్గా అధ్యయనం చేస్తే అది చెప్పవచ్చు. ఉదాహరణకి సెప్టెంబర్ మాసంలో మనకి సెప్టెంబర్ 2025లో 7 సెప్టెంబర్ 2025 ఆదివారం మనకి సంపూర్ణగ్రస్త అంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఆ గ్రహణ ప్రభావాన్ని బట్టి ఏ రాశులకు బాగుంటాయి, దేశానికి ఎలా ఉండబోతుంది, ప్రపంచానికి ఎలా ఉండబోతుంది, ఎవరికి ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. సో శర్మ గారు, 7వ తారీఖు గ్రహణం అని చెప్తూ ఉన్నారు. సో గ్రహణం అనేది ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఎవరికి భయానికి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు సువర్ణ గారు. మనకి 7 సెప్టెంబర్ 2025 ఆదివారం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశిలో చంద్ర రాహువుల యొక్క కలయిక వలన ఈ గ్రహణం ఏర్పడడం చేత కుంభరాశికి, సింహరాశికి ఈ గ్రహణం చూడకూడదు. వాళ్ళకి కొంచెం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, కుంభరాశికి, సింహరాశికి. అలాగే ముఖ్యంగా మేషరాశికి, వృశ్చిక రాశికి, ఇలాంటి రాశులకి కొంచెం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిగిలిన రాశులకి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతికూల ఫలితాలు ఉన్నాయని వాళ్ళు భయపడాల్సిన పని లేకుండా, వారు ఆ సమయంలో గ్రహణాన్ని చూడకుండా గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని దానాలు, అందులో చంద్రగ్రహణం కాబట్టి వెండి వంటివి దానం చేసుకోవడం, లేదా గ్రహణానికి సంబంధించినటువంటి జపాలు వంటివి చేసుకోవడం, రాహు జపం లేదా అమ్మవారి నామస్మరణతో జపం చేసుకోవడం మంచిది. గ్రహణం ఒక అద్భుత అవకాశం, ఎందుకంటే గ్రహణ సమయంలో స్నానానికి, దానానికి, జపాలకి చాలా ఉత్తమమైన అవకాశం అని శాస్త్రాలు చెప్పాయి. ఇంకా ఈ గ్రహణ ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతుందంటే, ఈ గ్రహణం ఏర్పడే సమయాన్ని బట్టి చూస్తే మళ్ళీ యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు పెరిగే స్థితి కనపడుతోంది. ఈ గ్రహణం భారతదేశం, ఆసియా ఖండం, అలాగే యుఏఈ వంటి దేశాల్లో, రష్యా వంటి దేశాల్లో, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఉంది. కాబట్టి యుద్ధ వాతావరణం పెరగడం, ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ భయాలు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం రాబోయే 3 నెలల్లో యుద్ధ ప్రభావం ఉంటుంది. అలాగే ఈ గ్రహణ ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలో కొన్ని అకాల వరదలు, అలాగే హిమాలయ ప్రాంతాల్లో కూడా కొన్ని వరదలు, కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి స్పష్టంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సునామీ వంటివి కూడా, సముద్రం
ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ గ్రహణ ప్రభావం వల్ల రాబోయే 3 నెలల్లో ఉండేటి భూకంపాలు సునామీలు వంటివి పడేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా ఈ గ్రహణ ప్రభావం ఇన్ఫ్లేషన్ వంటివి కొంచెం పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. మనకి ఈ సంవత్సరం ఆఖరి 3 నెలల్లో ఇన్ఫ్లేషన్ పెరగడం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భయాలు, ఆందోళనలు లేదా ఉద్యోగం కోల్పోయేటువంటి స్థితి ఈ గ్రహణ ప్రభావం వల్ల కనపడుతుంది. అందువల్ల ఉద్యోగస్తులందరూ కూడా కొంత జాగ్రత్తలు వహించాల్సినటువంటి స్థితి మనం చూడాలి. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, కుంభరాశి వారికి సింహరాశి వారికి గ్రహణానికి సంబంధించి కనిపిస్తున్నాయి అన్నారు, అంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అది కూడా శతభిష నక్షత్రం అని చెప్పారు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్పెషల్లీ గ్రహణం జరిగేటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటిది, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు వీళ్ళు ఆచరించాల్సింది ఏంటంటే సాయంత్రం 5:30 లోపు, ఎందుకంటే ఈ గ్రహణం రాత్రి 9:30 నుండి తెల్లవారుజామున 3:30 మధ్య అవుతుంది. అసలు గ్రహణాలు జరిగేటప్పుడు నిద్రపోకూడదని శాస్త్రం. ఎందుకంటే గ్రహణం ఒక మంచి అవకాశం. మన గ్రహస్థితి బాగోలేకపోయినా లేదా దైవారాధన, దైవశక్తి త్వరగా పొందాలంటే గ్రహణ సమయంలో జపం, తపం, ధ్యానం ఇలాంటివి చేయమంది శాస్త్రం. యోగులు గ్రహణం కోసం చూస్తారు. అటువంటి కుంభరాశి సింహరాశి వాళ్ళు కనుక రాహు జపం లేదా దుర్గాదేవి జపం, అంటే దుర్గాదేవి యొక్క నామాలతో, అమ్మవారి నామాలతో 108 నామాలు చదువుకోవడం, అలా జపం చేయడం. గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చేయడం. పట్టు స్నానం, విడుపు స్నానం అంటే గ్రహణానికి ముందు ఒకసారి తల స్నానం చేసి అమ్మవారి దగ్గర కూర్చుని జపం చేసుకోవడం. అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసి ఆ తర్వాత మీరు నిద్రించడం వంటివి చేయడం చేత చాలామంది ఈ రోజుల్లో రాత్రి మేలుకుని ఉంటున్నారు. కాబట్టి వారు రాత్రిపూట ఇలా దైవ కార్యం అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టి అమ్మవారిని పూజించడం చేత వారికి ఆ గ్రహ బాధలు కొంత నివారణ అవుతాయి. 5 గంటలు ఆ సమయంలో. అవునండి, సాయంత్రం 5 గంటలు ఆ సమయంలో. సాయంత్రం 5:30కే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత గ్రహణం పూర్తయ్యేదాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఆహార నియమాలు పాటించాలి. గ్రహణం జరుగుతున్న 9:30 నుండి 3:30 మధ్యలో గ్రహణాన్ని చూడకుండా ఆ సమయంలో పూజా మందిరంలో కూర్చుని లేదా దేవుడి వద్ద కూర్చుని మీకు అమ్మవారి యొక్క నామస్మరణతో జపం చేసుకోవడం లేదా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం, చిన్న దీపం పెట్టి అమ్మవారిని పూజించుకోవడం లేదా రాహు జపం వంటివి చేసుకోవడం చేత శుభ ఫలితాలు పొందుతారు. ఓకే. సో శర్మ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక న్యూస్ అయితే చాలా వరకు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే అది శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, అలాగే వరలక్ష్మి వ్రత పూజలు జరుగుతాయి. పెళ్ళి కాని వాళ్ళు అంటే వాళ్ళ జీవితంలోకి వచ్చేటువంటి భర్తను ఊహించుకొని వరలక్ష్మి వ్రతం చేస్తారు. పెళ్ళైన వాళ్ళు వారి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ భర్తను సుఖ సంతోషాల కోసం అందరూ బాగుండాలని పూజ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 సెలబ్రిటీలు వరలక్ష్మి వ్రతం చేశారు. ఇది చేయడం వల్ల హిందూ ధర్మం పాటించే చాలామంది మాట్లాడుతున్నారు, పెళ్లి కాకుండా మీరు ఏ వ్రతం చేశారు, ఏ దృష్టితో మీరు చేశారు, ఇలా చేయకూడదు కదా, ఇలా వ్రత పూజలు చేయకూడదు కదా అని అంటూ ఉన్నారు. అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేయాలంటారు? వ్రత్యతే ఆనేన ఇతి వ్రతం అని శాస్త్రం. అంటే మనం నియమాలతో ఆచరించేటువంటిది ఏదైనా ఉందంటే అది వ్రతం అని శాస్త్రం. నియమాలంటే వ్రతం, ఎటువంటి వ్రతాన్ని ఆచరించినా అది చాలా నియమాలతో నిష్ఠతో ఆచరించాలి. ఇక నియమాలు అంటే వివాహమైనటువంటి స్త్రీలు, అసలు వ్రతం మనం ఎందుకు చేస్తాం? తన యొక్క భర్త కోసం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, స్త్రీలు తనకి సౌభాగ్యము కలగాలి, సంతానము కలగాలి, కుటుంబం అంతా ఆరోగ్యంతో ఉండాలనేటువంటి కొన్ని నియమాలతో మనం వ్రతాలను ఆచరిస్తాం. అందువల్ల వివాహమైనటువంటి స్త్రీలు వ్రతాలని ఆచరిస్తారు. వివాహమైనటువంటి స్త్రీలు భర్తతో కూడి ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అయితే నేటి ఆధునిక సమాజంలో ఏవైతే ఇవి జరుగుతున్నాయో వీటిని మనం దోషంగా భావించాలి. ఎందుకంటే నేటి సమాజంలో మంచి కన్నా చెడు త్వరగా వ్యాప్తి అవుతుంది. అలాగే ఈ చెడునే మంచి అనుకుని యువతరం పాడైపోతుంది. అందువల్ల మీ లాంటి సుమన్ టీవీ లాంటి ఛానల్ ద్వారా ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే చెడుని గమ్ముని వ్యాప్తి చేయొద్దు. 1. 2, భార్యాభర్తలు కలిపి ఎన్నో వ్రతాలు చేస్తుంటే అటువంటి వ్రతాన్ని ఏ ఒక్కరూ కూడా చూపించట్లేదు. అటువంటి మంచిని మన సమాజానికి అందించాలి. ఎందుకు మంచిని అందించాలంటే ఏది పెద్దలు మనకి
నియమించారో, ఏది పెద్దలు మనకి అందించారో దాన్ని ఆచరించాలని చెప్పారు తప్ప ఇటువంటి వాటిని ఆచరించకూడదు. అలా ఎవరన్నా ఆచరిస్తే వ్రత ఫలితం దక్కడం పక్కన పెడితే అది దానికి చెడు ఫలితాలే అధికంగా ఉంటాయని మాత్రం తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అందరూ వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది ఏ విధంగా వీళ్ళు వ్రతం చేశారు అని మాట్లాడుతున్నారు. కానీ నిజంగా వాళ్ళు వ్రతం చేసేటప్పుడు శుభం కావాలనే కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కలిసే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వ్రతం చేసేసుకోవచ్చా? అసలు పూజ నియమావధి ఎలా ఉంటుంది, ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని అందరూ కొంతమంది క్వశ్చనింగ్ చేసే సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం పూజ అయినా వ్రతమైనా మన యొక్క సనాతన ధర్మంలో సాంప్రదాయంలో చూసుకుంటే వివాహం రోజు నుంచే మనకి, వివాహ సందర్భం నుంచే మనకి పూజలు వ్రతాలు ఉన్నాయి. దానికి పూర్వం ఏ మగవాడు పెళ్లి కాని అమ్మాయి, వివాహం కానటువంటి వారికి ఇద్దరు కలిపి చేసుకునేటువంటి పూజలు వ్రతాలు మాత్రం మన యొక్క సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. అలాగే దీన్ని అందరూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు దీన్ని గౌరవించాలి. కొన్ని సాంప్రదాయాలు గౌరవించాలి. ఎందుకంటే మనం రామాయణం తీసుకున్న, రాముడిని తీసుకున్న, ఎవరిని తీసుకున్నా మనం మన యొక్క జీవన విధానాన్ని ఆదర్శంగా గడపాలని మన యొక్క హిందూ ధర్మం చెప్తోంది. ఆదర్శంగా గడపాలంటే మనం చేసే ప్రతి పని అందరికీ, సమాజానికి ఆదర్శంగా ఉండేటట్టు ఉండాలి. అటువంటి వాటినే మనం ప్రోత్సహించాలి తప్ప చెడు విషయాలని మనం ప్రోత్సహించకూడదని మాత్రం సూచిస్తుంది. శర్మ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టాపిక్ చాలా ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది. అదేంటంటే కరుంగలి మాల. కరుంగలి మాల ఇప్పుడు నవేడేస్ ఏంటంటే అందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ మాల ధరిస్తే దిష్టి పోతుంది, నరదిష్టి ఉండదు, చాలా మేలు జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. దీని కాస్ట్ కూడా వేలల్లో ఉంటుంది అని అంటున్నారు. ఇది తమిళనాడు నుంచి తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ మహిమ ఉంటుంది, నార్మల్ దగ్గర కూడా దొరుకుతున్నాయి అని చెప్పి ఒక మాట వింటూ ఉన్నాం. నిజంగానే కరుంగలి మాలకి అంత విశిష్టత ఉందా? కరుంగలి మాల ధరించడం వల్ల మన నిత్య జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయంటారు? చక్కటి ప్రశ్నమైంది. నేను సుమన్ టీవీ ద్వారా సమాజానికి ఒక విషయం చెప్పాలని ఏంటంటే, ఏ మాలైనా విశేషమైనదే, మంచిదే. ఒక కరుంగలి మాలని కాదు, మొట్టమొదటి రుద్రాక్షలైన, లేదా శబరిమల వెళ్ళేప్పుడు వేసుకునే స్వామి మాలైనా, విజయవాడ కనకదుర్గమ్మ వారి అమ్మవారి యొక్క మాలైనా, ఏ మాలైనా చాలా విశేషం, మంచిదే. మాలలో ఎలాంటి అభ్యంతరాలు లేవు, దోషాలు లేవు, మొట్టమొదటిది. రెండోది, కానీ రికార్డెడ్వి, పెయిడ్వి, ధనలాభం కోసం వ్యాపారస్తులు ఏదైతే వ్యాపార దృక్పథంతో అన్ని ఛానల్లోనూ దాన్ని ప్రమోట్ చేసి చేస్తున్నారో అటువంటివి ఫస్ట్ తప్పు. అలాంటి వాటి జోలికి ప్రజలు వెళ్ళకూడదు. అటువంటి వాటికి దూరంగా ఉండాలని సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి నేను సూచిస్తున్నాను, ఒకటి సుమన్ టీవీ ద్వారా. రెండోది అసలు మీరు ఏ మాల వేసుకోవాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక అమ్మవారు దుర్గాదేవి మాల వేసినా, అయ్యప్ప స్వామి మాల వేసినా, లేదా కరుంగణి మాల వేసుకున్నా అసలు మాంసాహారం అంటూ తినకూడదు. అసలు మితాహారమే తినాలి, ఒకటి. రెండు, కరుంగలి మాల అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, అంటే మురుగన్ అంటారు, సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటి మాల. సుబ్రహ్మణ్యుడి మాల అంటే చాలా పవిత్రంగా, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటే అసలు వారికి ఎటువంటి దోషాలు ఉండవు. అలాంటి కరుంగణి మాల వేసుకునేటువంటి వారు శృంగారం వంటి వాటి విషయాల్లో కావచ్చు, లేదా చెడు పనులు అనేటువంటివి చేయకూడదు. చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలి. అందుకనే అయ్యప్ప మాలలు ధరించిన అమ్మవారి మాలలు కూడా నవరాత్రుల్లో 10 రోజులు 9 రోజులు ఆ ప్రక్రియలో ధరించి వాళ్ళు అంత భక్తి శ్రద్ధలతో వారి యొక్క ఆహార వ్యవహారాల్లో నియమాలు పాటిస్తారు. అలాంటిది నిత్య దైనందిన కార్యక్రమాలకి అలా మాలలు వేసేసుకుని, ఫ్యాషన్గా వేసేసుకుని, ఎటువంటి నియమాలు పాటించకుండా మీరు కనుక అలా ఇష్టం వచ్చినట్టు మాలలు వేసుకుని మీ పనులు చేసుకుంటే అది సత్ఫలితాలు ఇవ్వడం పక్కన పెడితే దుష్ఫలితాలు ఎక్కువ ఇస్తాయి. అది ఎలాంటి సెలబ్రిటీలైనా కావచ్చు, వారి యొక్క పతనాన్ని మాత్రం మనం చూస్తారు కూడా. అందువల్ల కరుంగణి మాల విషయంలో నేను చెప్పేది, మీరు ఏ మాల వేసుకున్నా దానికి చేసుకునేటువంటి అనుష్ఠానం, అసలు మనం మాల ఎందుకు చేసుకుంటాం, ఖచ్చితంగా నేను బ్రాహ్మీ ముహూర్తంలో లేదా ప్రాతకాలం లేచి ఆ మాలతోటి నేను జపం చేస్తాను. ఆ మాలను రోజు శుభ్రం చేసి భగవంతుడి వద్ద సమర్పించి పంచామృతాలతో
శివుడికి అభిషేకం చేసుకుంటూ లేదా ఆ దైవానికి అభిషేకం చేసుకుంటూ ఆ మాలను శుద్ధిగా ఉంచుకుంటూ మళ్ళీ ధరించి అది నా మెడలో ఉండగా ఎలాంటి తప్పుడు పని అంటే శారీరకంగా కాదు, నీ కళ్ళతో తప్పుడు విషయాలనే చూసినా తప్పే, ఎవరికైనా కీడు ఆలోచించాలన్నా తప్పే, ఎవరైనా ఒక మాట అటువంటి మాల వేసుకుని ఒకరిని దూషించినా తప్పే. మనం స్వామి మాల వేసుకుంటే ప్రతి ఒక్కరిని ఎంత స్వామి స్వామి అని ఎంత భక్తిగా మనం భావనతో ఉంటామో అది. అందువల్ల ఏ మాల వేసుకున్నా ఆ మాల చక్కటి ఫలితాలు ఇస్తుంది ఎప్పుడు ఈ నియమాలన్నీ పాటించినాం. ఓకే గురుగారు, కరుంగళి మాల గురించి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలు ధరించే విధానం వేరుంటుంది, అబ్బాయిలు ధరించే విధానం వేరుంటుంది. సో అబ్బాయిలు ఈ మాలని ధరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, సో వాళ్ళకి నెల నెల కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ మాల వేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విడివిడిగా చెప్పండి. ఎవరైనా సరే ముందుగా కరుంగళి మాల కాదు, ఏ మాల ధరించినా ఆ మాలకి సంబంధించినటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి ఆ నియమాలు, అంటే మనం పాటించేటువంటి ఆహార వ్యవహారాల్లో, పూజించేటువంటి దైవ విధానాల్లో, అలాగే నిత్యము స్నానం చేస్తూ శుభ్రతని పాటించడం, ధర్మబద్ధంగా జీవించడం అనేటువంటి నియమాలు ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. ఇంకా స్త్రీలు కనుక ఏదైనా మాల వేసుకున్నట్లయితే వారికి ఏదైనా నెలలో వచ్చేటువంటి 4-5 రోజుల సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు అవి తీసేసి వాటికి దూరంగా ఉండడం, మళ్ళీ వారు శుద్ధి అయిన తర్వాత తిరిగి దాన్ని కావాలంటే కొనసాగించుకోవడం వంటివి ఆచరించుకోవచ్చు, అందులో దోషం లేదు. అయితే మన పూర్వీకులు పెద్దలు ఏంటంటే ఇటువంటి మాలలు చాలామందికి ఏదైతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పెద్దవారు అయిన తర్వాత వాళ్ళకి ఆ ఇబ్బందులు రానటువంటి వాళ్ళు సాధారణంగా ఈ మాలను వంటివి ధరించుకోవడం, అలా నియమాల్ని పాటించుకోవడం, మడి ఆచారం అంటూ చేసుకోవడం అనేటువంటి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మార్కెట్లో చాలా మాలలు కనిపిస్తున్నాయి గురుగారు. ఏమంటున్నారంటే ఇది నిజమైన కరుంగలి మాల అని మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే కొంతమంది వేలల్లో ఉన్నాయి అంటున్నారు, కొంతమంది 100ల్లో వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది అయితే ఏం చెప్తున్నారంటే ఇది ఒరిజినల్ కాదు అని మాట్లాడుకుంటున్న టాపిక్స్ వస్తున్నప్పుడు. ఇప్పుడు నేను ఈ మాల మీకు చూపిస్తున్నాను అంటే ఇట్లా మాట్లాడుకునే వాళ్ళకి ఇందులో ఏది ప్యూర్ మాల అంటే అక్కడి నుంచే వచ్చిన మాల? ఎందుకంటే హీరో ధనుష్ గారు ధరించిన తర్వాత ఈ కరుంగలి మాలలు అందరూ ధరిస్తున్నారు. అంటే సెలబ్రిటీలు ఏదైనా పని చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆ పనులు చేస్తారు కాబట్టి ఈ మాల యొక్క విశిష్టత ఏంటి? ఇది నిజంగా ప్యూర్ కరుంగలి మాల అని తెలుసుకోవడం ఎలా? అంటే మీరు ఆల్మోస్ట్ ఎన్నో చూస్తుంటారు కాబట్టి దీని గురించి మాట్లాడుకునే వాళ్ళకి ఏం సలహాలు ఇస్తారు? నేను ప్రజలకి అంటే ఇది ఇలా ఆలోచించే అంటే వారికి ఇచ్చే సలహా ఒకటే, మీరు భక్తితో ఒక మాల ఎందుకు ధరిస్తాం, దానికి ఉన్నటువంటి ప్రయోజనాలు అంటే ఎలా అంటే, మనం నిత్యం దైవారాధన చేసుకునేటప్పుడు లేదా దైవ నామస్మరణ చేసుకునేటప్పుడు ఆ జపమాలతో ఒక మాలతో ఆ నామస్మరణం చేసుకోవాలి. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడానికి, సుబ్రహ్మణ్య జపం చేసుకోవడానికి నాకు కరుంగళి మాల కావాలి, నేను జపం చేసుకుంటాను అన్నప్పుడు అటువంటి వాటికి, లేదా నేను ఆ యొక్క మాలని ధరించి నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, అంటే నాలో ఏవైనా దోషాలు ఉన్నాయి, నాకు ఈ మధ్య చాలా ఉగ్ర స్వభావం ఎక్కువ ఉంది, నాకు కోపం ఎక్కువగా ఉంటుంది, నేను దాన్ని నియంత్రించుకోవాలి, అనవసరంగా అందరితోటి శత్రుత్వాలు అవుతున్నాయి, లేదా నా ఆహార నియమాల దగ్గర నుంచి నా ఆరోగ్యం దగ్గర నుంచి మార్చుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో ధర్మబద్ధమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి, లేదా భగవద్భక్తిని పెంచుకోవడానికి, భక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం పొందాలనేటువంటి మార్గంలో ఇటువంటి మాలలను మనం ధరించాలి. అలా అటువంటి మాలలను ధరించాలి అనుకున్నప్పుడు అటువంటి మాలలు మీరు ఏది ధరించినా, మీరు కనుక భక్తి మార్గంలో వెళ్తే అది రాయైనా రత్నం అవుతుంది, రాయైనా అది మట్టైనా మాల అవుతుంది. అంతే తప్ప ఇది సరైనది కాదు ఇవన్నీ వదిలేయండి. వ్యాపారస్తులు వ్యాపార ధోరణిలోనే ఉంటారు. మీరు ఎక్కడ ఏ మాల తీసుకున్నా దాన్ని ఆచార వ్యవహారాలతో, ముఖ్యంగా ఏ మాల తీసుకున్నది ఒక గురువుని ఉండాలి, గురోపదేశం ఉండాలి, గురువు యొక్క మంత్రముతో ఆయన ఏ మాల వేసినా అది ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది. అంతే తప్ప అసలు చాలామంది చేసే ఒక తప్పు పెద్దది చెప్తారు, ఎలా పడితే అలా రత్నాలు కొనేయడం, నవరత్నాలు కొనేయడం, ఎలా పడితే అలా రుద్రాక్షలు కొనేయడం, ఎలా పడితే అలా మాలలు కొనేయడం, అవి ధరించడం, ఇలా చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇవి ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఒక రత్నం కొనాలన్నా, ఒక మాల కొనాలన్నా అది ఒక సరైన గురువు దగ్గర లేదా సరైనటువంటి ఎవరి దగ్గర, ఒక జ్యోతిష్యుడి దగ్గర విషయం తెలుసుకుని దాని ప్రకారం అది మీరు
తీసుకుని దాన్ని పద్ధతిగా పూజ చేసి ఒక విధి విధానంతో కనుక మీరు చేసినట్లయితే అది సత్ఫలితాలు ఇస్తాయి తప్ప ఏదైనా నేను షాప్కి వెళ్ళిపోయాను లేదా ఒక పెద్ద బంగారం కొట్టుకు వెళ్ళిపోయి ఆ మాల తెచ్చుకున్నాను లేదా ఆ యొక్క రత్నాన్ని ధరించానంటే దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉండవని మాత్రం తెలియజేస్తున్నాను. ఓకే శర్మ గారు, సో ప్రతిసారి ఏంటంటే మీరు పంచాంగ శ్రవణం గురించి చెప్తారు, మీరే ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం అందరికీ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా మీరు భారతీయ పండుగలు, పూజలు, వ్రతాలు అంటూ ఒక పుస్తకం రాయడం జరిగింది. సో ఆ పుస్తకం గురించి ఏం చెప్తారు? చాలా సంతోషం సువర్ణ గారు, నిజంగా సుమన్ టీవీ వారితోటి ఈ విషయాన్ని పంచుకోవడం. నేను ఇప్పటికీ 30కి పైగా అనేక పుస్తకాలు రాశాను. అందులో మన సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి, జ్యోతిషం, వాస్తు, నదులు, పుష్కరాలు, పండగలు అనేక పుస్తకాలు ఉన్నాయి. అయితే అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటిలో ఉండే విధంగా ఒక పుస్తకం ఏదైనా ఉందంటే అది నేను ఈ పుస్తకం చెప్తాను. ఈ పుస్తకం భారతీయ పండుగలు, పూజలు, వ్రతాలు, స్తోత్రాలు. ఇదేంటంటే మనకి 12 నెలలు ఉన్నాయి, 12 మాసాలు ఉన్నాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం. ప్రతి నెలలో హిందువులకి ఒక్కొక్క విశిష్టమైన పండుగలు ఉన్నాయి. చైత్రంలో ఉగాది ఉంది, వైశాఖంలో అక్షయ తృతీయ ఉంది, అలాగే మనకి శ్రావణ మాసంలో మంగళ గౌరి, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి ఉన్నాయి. దీపావళి రోజు కూడా దీపావళికి పూజ చేసుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో ఉపనయనం అయినటువంటి వాళ్ళు జన్యం అది మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి, అలాగే గాయత్రి మంత్ర చెప్పుకోవడానికి, సంధ్యావందనానికి సంబంధించినటువంటి విషయాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇదే కాకుండా అనేక వ్రతాలు, మంగళ గౌరీ వ్రతం, అలాగే మనకి పోలాల అమావాస్య వ్రతం, ఇలా అనేక వ్రతాలు అన్నీ కూడా అన్నీ ఒకే పుస్తకంలో దాన్ని ఎలా ఆచరించాలి, దాని గురించి విశ్లేషణ, మంత్రాలు, పూజ విధి విధానం, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు. ఇందులో ఇచ్చినటువంటి స్తోత్రాలు చదువుకున్నా కూడా నవగ్రహాల ఏమైనా ప్రతికూలంగా ఉన్న ఆ గ్రహాలు అనుకరించేటువంటి విధంగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాలతో సహా ఇచ్చినటువంటి చాలా గొప్ప పుస్తకం. అలాగే ఈ పుస్తకం కూడా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా అమెజాన్లో మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే గుమ్మంలోకి వచ్చేటట్టుగా గొల్లపూడి నాగేంద్రాస్ గొల్లపూడి పబ్లికేషన్ రాజమండ్రిలో ఉన్నటువంటి చోట ఈ పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇది అందరికి కొంచెం ఉపయోగపడాలని చాలా చక్కగా ఇటువంటి పుస్తకం వారి మందిరంలో ఉండాలని కోరుకుంటూ ఈ పుస్తకాన్ని చేయడం జరిగింది. శర్మ గారు, కృష్ణాష్టమి గురించి దశావతార వైభవం అంటూ ఒక పుస్తకం చేశారు. సో దాని గురించి చెప్పండి. ముందుగా సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో ఇది మొదటిసారి నేను ఇలా చూపిస్తున్నాను. ఎందుకంటే దశావతారాలకు సంబంధించినటువంటి పురాణ కథలకి మనకు అనేక విషయాలు ఉన్నాయి. మనకి దశావతారాలు అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, అలాగే కల్కి అవతారాలు ఏవైతే మనకు ఉన్నాయి, ఈ 10 అవతారాలకి సంబంధించినటువంటి ఆ అవతార విశేషణాలు మనకి ఈ పుస్తకంలో ఉంటూ, దీంతోపాటు ఈ దశావతారాల పూజా విధానం, ఏ రకంగా ఆ యొక్క అవతారాలని మనం పూజ చేసుకోవాలి. చాలామందికి మత్స్యావతార పూజ తెలియదు. మనకి రేపు భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి రోజు వామన అవతారం జరిగింది, వామన అవతార పూజ. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎలా పూజ చేసుకోవాలి, శ్రీరామనవమి రోజు రాముల వారికి ఎలా పూజ చేసుకోవాలి, అవన్నీ కూడా ఒకే పుస్తకంలో. అలాగే చాలామంది ఏకాదశిని పాటిస్తారు, ఆ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఆ వ్రతానికి సంబంధించినటువంటి పూజా విధానం. దీంతోపాటు భగవద్గీత మొత్తం అందరూ చదవలేనటువంటి వారికి జీవితంలో పనికొచ్చే ఒక 100 శ్లోకాలు, కర్మణ్యే వాసికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేషు భూతే మాతేవ్యో సంగోష్ఠ కర్మణి అనేటువంటి శ్లోకాలు, వాటి అర్థాలు అంటే చాలా ముఖ్యమైనవి, కనీసం తెలియాలి. భక్తిగా, జ్ఞానముగా, మోక్షముగా, అదే కాకుండా నిత్య జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి ముఖ్యమైన కొన్ని శ్లోకాల అర్థాలు, లలితా సహస్రం, విష్ణు స్తోత్రాలతో సహా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఏకైక పుస్తకం ఇది. భద్రాచల రాముల వారికి అంకితం ఇచ్చి చేసినటువంటి పుస్తకం ఇది. ఇది కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అమెజాన్లో మీరు ఆర్డర్ చేసుకుంటే గుమ్మల్లో మీ ఇంటికి వచ్చేటువంటి విధంగా ఇవి ఉన్నాయి. ఇది సుమన్ టీవీ ద్వారా నేను ఒకసారి ప్రేక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. సో ప్రతిసారి కూడా ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సుమన్ టీవీలో. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అండి.